ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్, ప్రభుత్వం కీలక నిర్ణయం, నేడు ఉత్తర్వులు జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం ఇతరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుండి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాల మేరకే వెంటనే ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించినట్లు మనం ఇక్కడ వార్తలో చూడొచ్చు. ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ చిత్రంలో శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ గౌడ్, బి వెంకటేశం తదితరులను మనం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, అమెరికా ఎన్నికలు రేపే, అభ్యర్థుల ప్రచారం చివరి అంకానికి. ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో పాల్గొన్న 6.8 కోట్ల మంది. అమెరికా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటేసే అవకాశాన్ని కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది ఓటేశారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ తమ ప్రచారం చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాగుంటే పెరిగిన ముందస్తు పోలింగ్ కేంద్రాలు. ముందస్తు ఓటింగ్కు ఓటర్లు వెల్లువెత్తుతుండగా గతంలో కంటే ఈసారి పోలింగ్ కేంద్రాలు పెంచాల్సి వచ్చింది. న్యూయార్క్లోని 42 బ్రాడ్వేలో ఉన్న బోర్డ్ ఆఫ్ ఎలక్షన్ కార్యాలయంలో ఈ ఏర్పాట్లతో బిజీగా ఉంది. బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ రాన్, ఆయన డిప్యూటీ విన్సెంట్ ఇగ్నియోజియో ఎన్నికల పనుల్లో తలమునకలై ఉన్నారు. ముందస్తు ఓటింగ్లో ఇప్పటికే న్యూయార్క్ రికార్డ్ సృష్టించిందని, అది ఇంకా కొనసాగుతోందని రాన్ తెలిపారు. ఒక్క న్యూయార్కే కాదు, అమెరికా అంతటా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే 6.8 కోట్ల మంది అమెరికన్లు ఓటేశారు. మెయిల్ల ద్వారా, పోలింగ్ కేంద్రాల ద్వారా వారంతా ఓటేస్తున్నారు. గత ఎన్నికల్లో న్యూయార్క్లో 100 ముందస్తు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈసారి 50% అధికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో పోలింగ్ రోజున భారీ క్యూలతో ఇబ్బందులు, ఎన్నికల రోజున ఘర్షణలు ముందస్తు ఓటింగ్కు కారణాలుగా భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అభ్యర్థులు బిజీ. అభ్యర్థుల ప్రచారం ముగింపు దశలో ఉంది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తనకు అనుకూలమైన నార్త్ కరోలినా మకాం వేగా, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, నల్లమలలో సరికొత్త జల పర్యాటకం. ఏడాది పొడవునా సోమశిల, శ్రీశైలం క్రూయిజ్ షిప్లు, స్పీడ్ బోట్లు, అలజప్ప, శ్రీనగర్ తరహాలో హౌస్ బోట్లు ప్రణాళికలు రచిస్తున్న పర్యాటకాభివృద్ధి శాఖ సంస్థ అంటూ ఒక వార్తను చూడొచ్చు. 5 నెలలలో 4.98 మీటర్లు పెరిగిన భూగర్భ జల మట్టం రాష్ట్ర సగటు. రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం మెరుగైంది. ఆగస్టు చివరిలో, సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన అతి భారీ వర్షాలకు భూగర్భ జలాలు పైకి వచ్చాయి.
భూగర్భ జల వనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో భూగర్భ జల మట్టం రాష్ట్ర సగటున 10.36 మీటర్లు ఉండగా అక్టోబర్లో 5.38 మీటర్లకు చేరుకుంది. అంటే 4.98 మీటర్లు మట్టం పెరిగింది. గతేడాది సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటాయి. గోదావరి మినహా కృష్ణా పరివాహక పరిగలో వర్షాలు కురవలేదు, వరదలు పోటెత్తలేదు. దీంతో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు ఎండిపోయాయి. ఈ ఏడాది పరిస్థితి ఆశాజనకంగా ప్రారంభమైన వానాకాలం ముగిసే నాటికి కృష్ణా, గోదావరి పొంగిపొర్లాయి. భూగర్భాల మట్టాలు మెరుగైన స్థాయికి చేరుకున్నాయి అంటూ ఈ వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్, నేడు టెట్ నోటిఫికేషన్. జనవరిలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. పాఠశాల విద్యాశాఖ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుండి జూన్ 2వ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో టెట్కు నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. గత మే నెలలో నిర్వహించిన పరీక్షలను సుమారు 2.35 లక్షల మంది రాశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక త్వరలో నూతన విద్యుత్ విధానం. మే నాటికి యాదాద్రి ప్లాంట్లో 4000 మెగావాట్ల ఉత్పత్తి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా మే 2025 మే నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం రామగుండం నుండి వైటీపీఎస్కు బొగ్గును తరలించే గూడ్స్ రైళ్లను నల్గొండ జిల్లా దామరచెర్ల వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి బట్టి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైటీపీఎస్ యూనిట్ 1లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను సింక్రనైజేషన్ చేస్తూ స్విచ్ ఆన్ చేశారు. విద్యుత్ కేంద్రం పురోగతి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. దామరచెర్ల మండలంలోని వైటీపీఎస్లో మిగతా 4 యూనిట్లతో కలిపి 4000 మెగావాట్ల విద్యుత్తును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలమైన గత ప్రభుత్వం నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురాలేదని, తమ ప్రభుత్వం త్వరలోనే ఆ విధానాన్ని తీసుకువస్తుందని చెప్పారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే, కళ్యాణం కొలువు త్యాగం. పెళ్ళయ్యాక పెద్ద సంఖ్యలో కెరీర్కు దూరమవుతున్న మహిళలు మెట్టినింటికి వెళుతుండడం ప్రధాన కారణం అంటున్న అధ్యాయాలు. వివాహం మహిళలను వరమా శాపమా? ఉద్యోగాలతో తమ కాళ్లపై తాము నిలబడుతూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పెళ్లి కొందరి జీవితంలో పెనాల్టీగా మారుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. వివాహం తర్వాత భారత్లో 3వ వంతు మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నారని అది దక్షిణాసియాలో చేసిన అధ్యయనంలో తేలింది. పిల్లల కుటుంబ బాధ్యతల మీద పడటంతో కొలువులు మానేస్తున్నారని, వారికంటే పెళ్లి కాగానే ఇంకా పిల్లలు పుట్టక ముందే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆ అధ్యయనం నివేదిక వెల్లడించింది. వివిధ కంపెనీల్లోని మానవ వనరుల విభాగాల అధిపతులతో ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇంచుమించు ఇవే విషయాలు వెల్లడయ్యాయి. పిల్లల బాధ్యత కోసం కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఉన్న చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల ఆలన పాలన చూసుకునేందుకు మహిళలే ఎక్కువగా తమ కెరీర్ను త్యాగం చేస్తున్నారు. పిల్లల పెంపకం బాధ్యతను కొందరు స్వచ్ఛందంగా తీసుకుంటామంటుంటే మరికొందరిపై కుటుంబ సభ్యులు బలవంతంగా రుద్దుతున్నారు.
మరొక హెడ్లైన్, రెండంచెల్లో నీట్, తొలుత వడపోత, ఆ తర్వాత తుది పరీక్ష, రాధాకృష్ణన్ కమిటీ కీలక సిఫారసులు. జేఈ తరహాలోనే నీట్ను రెండంచెల్లో నిర్వహించాలని రాధాకృష్ణన్ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. గత నీట్ సందర్భంగా కొందరు విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇచ్చినందుకు వారికి మార్కులు కేటాయించిన విధానం వివాదాస్పదం కావడంతో పాటు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షలను ఆధ్వర్యంలో సమర్థంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత జూలైలో ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షతన నిపుణుల కమిటీ నియమించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలోని వార్తలు చూద్దాం. నువ్వా నేనా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తమదేనని అటు కమలా ఇటు ట్రంప్ ఎవరిది వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి హోరాహోరీ పోరు తప్పదలే అంచనాల నేపథ్యంలో చివరి నిమిషంలో అభ్యర్థులిద్దరూ సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్లో సోమవారం ఒకే రోజు 2-3 చుట్టి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కమలా ట్రంప్ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మంగళవారం మొత్తం 50 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. మరొక హెడ్లైన్, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్ వెంటనే ఉత్తర్వు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైకోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్ళాలి. రిజర్వేషన్లపై భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూడాలి. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వెల్లడి. కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు. అయితే బివి రావు ఎవరు అంటే, బివి రావు ప్రత్యేక బీసీ కమిషన్ చైర్మన్గా రిటైర్ అయి ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన బివి రావు 2019లో పదవి విరమణ చేశారు. గతంలో జిఏడి విపత్తు నిర్వహణ స్పెషల్ సిఎస్గా, అలాగే ఎంసీహెచ్ఆర్డి అడిషనల్ డీజీగా ఈయన పనిచేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బీసీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని తేల్చి చెప్పారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఇదే అంశంపై ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు జరిపారు. కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను సమీక్షించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల రూపకల్పన కోసం బీసీల జనాభా లెక్కలు తీసేందుకు ప్రత్యేక కమిషన్ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ నెల 6 నుండి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డాడు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక సంక్షిప్త వార్తలు చూసినట్లయితే, కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ తలుపులు బంద్ చేశారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8:30 స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక గుడి తలుపులను నిర్వాహకులు మూసివేశారు. మళ్ళీ 6 నెలల తర్వాతే దేవాలయ తలుపులు తెరుస్తారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్, యూపీ సీఎం యోగికి బెదిరింపులు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయాలి, లేదంటే బాబా సిద్దికి లాగానే యోగిని చంపేస్తామంటూ ముంబై పోలీసుకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీనిపై విచారించిన పోలీసులు నిందితురాలి
ఫాతిమా ఖాన్గా గుర్తించి అరెస్ట్ చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇండియా వైట్ వాష్. న్యూజిలాండ్లో 3 టెస్టుల సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అయింది. ఆదివారం ముగిసిన 3వ టెస్టులో 25 రన్ల తేడాతో ఓడిపోయింది. దాంతో స్వదేశంలో 3 మ్యాచ్ల సిరీస్లో తొలిసారి వైట్ వాష్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్, ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్లు అవసరం. నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. తొలుత దసరా నుంచి అనుకున్నప్పటికీ రుణమాఫీకి నిధులు ఇవ్వడంతో వాయిదా. ఈ నెలాఖరులో మొదలుపెట్టి వచ్చే నెలలో పూర్తి చేసేలా ఏర్పాట్లు. ఎప్పటిలాగే 1 ఎకరం నుండి పంపిణీ చేసేందుకు ప్రణాళిక. గైడ్లైన్స్పై డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసిన కేబినెట్ సబ్ కమిటీ. 10 ఎకరాల వరకు 7.5 ఎకరాల వరకు అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. రైతులకు పంట పెట్టుబడి సాయంను ఈ నెలాఖరు నుండి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిధులను సర్దుబాటు చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎప్పటి మాదిరిగానే 1 ఎకరం నుండి మొదలుపెట్టి డిసెంబర్ నెలాఖరు వరకైనా సరే రైతులకు ఖాతాలకు నిధులు జమ చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి దసరా తర్వాత నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ అప్పటికే రుణమాఫీ కోసం 18,000 కోట్ల రైతులకు రిలీజ్ చేసింది. దీంతోపాటు మరికొన్ని స్కీములకు నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దసరా నుండి అనుకోని రైతు భరోసాను ఈ నెలాఖరు నుండి మొదలు పెట్టాలని, ఇందుకోసం నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. వడ్లు కొనకపోతే రోడ్ల మీదకి వస్తాం. కోతలు మొదలై నెల రోజులైనా ఎందుకు కొంటలేరు అంటున్న హరీష్ రావు. రైసు మిల్లర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలి. రైతులకు కేసీఆర్ ఇచ్చిన టార్పాలిన్లే తప్ప కొత్తవి ఏవి? మా హయాంలో కల్లాలకు వడ్లు రాకముందే ఏర్పాటు చేసేటోళ్ళం. సీఎం మంత్రులు కొనుగోలు సెంటర్లను పరీక్షించాలి అంటూ డిమాండ్. ఇదిలా ఉంటే వరి కోతలు మొదలై నెలవుతున్న వడ్లు కొనరా? ప్రభుత్వ ప్రకటనకు ఆచరణకు పొంతన లేదంటున్న బండి సంజయ్. వర్షాలతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోతుంది. వడ్లు కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ తహసీల్దార్కు వినతులు ఇవ్వాలని పార్టీ కేడర్కు పిలుపు ఇచ్చారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్, మే నాటికి యాదాద్రి థర్మల్ స్టేషన్ రెడీ. 4,000 మెగావాట్ విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తామంటున్న బట్టి. భవిష్యత్తులో కరెంట్ ఇబ్బందులుండవు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్న డిప్యూటీ సీఎం. మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డితో కలిసి యాదాద్రి థర్మల్ స్టేషన్ సందర్శన అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్, డిజిటల్ అరెస్ట్ల పేరిట 237 కోట్లు లూటీ. రాష్ట్రంలో 10 నెలల్లో 3,238 మోసాలు. 3,000 మంది బాధితులు. దడ పుట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు. 3,000 మందికి పైగా బాధితుల నుండి 237 కోట్లు దంచుకున్నారు. తాజాగా మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ 37 లక్షల దోపిడీ. పోలీస్ డ్రెస్ వేసుకొని ఆన్లైన్లో ఇంటరాగేషన్, స్కైప్, వాట్సాప్ వీడియో కాళ్లతో వేధింపులు. డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరింపు వసూళ్లు. డిజిటల్ అరెస్ట్ల పేరుతో కొత్త రకం దందాకు తెరతీసిన సైబర్ నేరగాళ్లు మన రాష్ట్రంలోనూ జనానికి దడ పుట్టిస్తున్నారు. ఆన్లైన్ ఇంటరాగేషన్, డిజిటల్ అరెస్ట్లని బాధితులను బెదిరిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. రాష్ట్రంలో గత 10 నెలల్లోనే ఏకంగా 3,237 మంది బాధితులను డిజిటల్ అరెస్ట్ల పేరుతో బెదిరించిన అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన కేటుగాళ్లు 237 కోట్ల వరకు లూటీ చేశారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ప్రభుత్వ రిటైర్ ఉద్యోగిని నుండి 37 లక్షల లూటీ చేసిన ఘటన వెలుగు చూసింది. సైబర్ చీటర్స్ ఢిల్లీ, ముంబై, యూపీ, కోల్కతా కేంద్రంగా వరుసగా నేరాలకు పాల్పడుతున్నారు.
క్రైమ్ బ్రాంచ్, సిబిఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ ముఠాల చేతిలో చిక్కిన బాధితులు గంటల కొద్దీ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒక నౌకా దశలో ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలు క్రిమినల్ గురించి ప్రధాని మోడీకి ఇటీవల హెచ్చరించారంటే దేశంలో ఈ నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్, అమోయ్ కుమార్కు మళ్ళీ ఈడీ పిలుపు. మాజీ ఐఏఎస్పై వరుస ఫిర్యాదులు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో భూ అక్రమాల ఆరోపణలు. ఇప్పటికే 3 రోజులు ప్రశ్నించిన ఈడీ. భూ కుంభకోణం వెనుక ఎవరి పాత్ర ఉందనే దానిపై ఆరా అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక 500కే సిలిండర్, మహిళలకు 2100. దీపావళి, రక్షాబంధన్కు 2 సిలిండర్లు ఉచితం. బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్. వితంతువులు, దివ్యాంగులకు 2500 పెన్షన్. అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అంటున్న అమిత్ షా. ఆదివారం కేరళలోని వాయనాడ్ జిల్లా మనంతవడిలో ఎన్నికల ప్రచారం ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న వాయనాడ్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని మనం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. సంపన్నుల కోసమే మోడీ పనిచేస్తున్నారు అంటున్న ప్రియాంక మోడీ. ఇక మరొక వార్త, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక రెగ్యులర్గా జీతాలు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల వేతనాల కోసం నూతన విధానం. 92,000 మంది ఉద్యోగులు, సిబ్బందికి లబ్ధి. ప్రతి నెల 117 కోట్ల బడ్జెట్ అవసరం. మంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖకు చేరిన ఫైల్స్. ఆమోదం లభిస్తే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలు చూద్దాం. ఎత్తైన గాంధీ విగ్రహం ఎందుకు? భారీ విగ్రహాలకు నేను వ్యతిరేకం. ప్రజాధనం వృధా చేయొద్దు. విద్య, వైద్యానికి ఖర్చు చేయండి. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సూచన అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్, బిగ్ దబాయింపు. రైతుల కోసం ప్రశ్నిస్తే కేసుల. ఇదేనా ప్రజాపాలన? అక్రమాలు బయటపెట్టిన వారిపై కేసుల. ఆధారాలున్నా కాపాడుతున్నదెవరు? నాదర్గోల్ అసైన్డ్ భూములను అక్రమంగా పూలింగ్ చేస్తున్న వ్యవహారంపై నమస్తే తెలంగాణ పూర్తి ఆధారాలతో కథనం ప్రచురించింది. అయితే అక్రమాలకు అంటకాగుతున్న కొందరు పెద్దలు అటు రైతులను ఇటు నమస్తే తెలంగాణను బెదిరించి లొంగదీసుకోవాలని విఫలయత్నం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామం సర్వే నంబర్ 92లో దాదాపు 300 ఎకరాల అన్సైన్డ్ భూమిని సేకరించేందుకు ప్రవీణ్ రెడ్డి, ఆయన వెనుక ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు నమస్తే తెలంగాణ అక్టోబర్ 31 గురువారం రోజున బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ పేరిట కథనం ప్రచురించింది. నిరుపేదలకు సర్కారు ఇచ్చిన అసైన్డ్ భూమిని తిరిగి తీసుకోవాలంటే చట్ట ప్రకారం అది కేవలం ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. అసైన్డ్ భూమిని సేకరించే అధికారం ప్రైవేటు వ్యక్తులకు లేనేలేదు. ఈ విషయాన్నే నమస్తే తెలంగాణ స్పష్టం చేసింది. ఒకవేళ అసైనీలు తమ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే అది చెల్లదని, దీనివల్ల ప్రభుత్వం ఆ భూమిని రైతుల నుండి తిరిగి తీసుకునే ప్రమాదం ఉందన్నదని నమస్తే తెలంగాణ అప్రమత్తం చేసింది. రైతులు నష్టపోద్దనే ఉద్దేశంతో వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేసింది. కానీ నమస్తే తెలంగాణపై ఉల్టా కేసులు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీని వెనుక ఏ ఉత్తెళ్ళు పనిచేశాయి? అక్రమార్కులకు అంటకాగుతున్నదెవరు అంటూ ఒక వార్తను చూడొచ్చు.
మరొక హెడ్లైన్ చూసినట్లయితే రైతుకు బెదిరింపు, భూమి ఇవ్వనందుకు ఇంటి చుట్టూ కందకం, నా భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు, ఎక్స్కవేటర్తో ఇంటి ముందు గొయ్యి తవ్వారు, ప్రవీణ్ రెడ్డి నుండి నాకు రక్షణ కల్పించండి, ఆయన అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారు, మీర్పేట్ పోలీసులకు రైతు నరసింహ ఫిర్యాదు. నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92లో ఉన్న తమ భూమిని ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని గుర్రంగూడకు చెందిన రైతు ఏ నరసింహ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రవీణ్ రెడ్డి నుండి తమకు రక్షణ కల్పించాలని ఆదివారం మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇక్కడ ఒక వార్తా కథనం అయితే కనిపిస్తుంది. రైతులకు సబిత భరోసా, సబితను కలిసి గుర్రంగూడ రైతులు ప్రవీణ్ రెడ్డి అరాచకాలపై ఫిర్యాదు, భూమి ఇవ్వనందుకు ఇంటి ముందు కందకం చేశారని ఆవేదన, అండగా ఉంటామని హామీ, కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచన. మరొక హెడ్లైన్ డెడికేటెడ్ కమిషన్కు గ్రీన్ సిగ్నల్, బీసీ రిజర్వేషన్ స్థిరీకరణను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. ఎట్టకేలకు కళ్ళు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అక్షింతలతో దిగి వచ్చిన వైన్యం, ముందే హెచ్చరించిన నమస్తే తెలంగాణ. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు అక్షింతలతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై చర్చించిన సర్కార్ ఎట్టకేలకు కళ్ళు తెరిచింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల శాతంపై నిర్ణయానికి రాజ్యాంగంలోని 340వ అధికరణ మేరకు స్వయం ప్రతిపత్తి కలిగిన డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాల్సింది అని ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త కేసీఆర్ నిప్పు టచ్ చేయలేరు, తెలంగాణకు 24 గంటల కరెంటు ఇచ్చింది నందుకు జైల్లో పెడతారా, విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ లోకూర్ ఎప్పుడు పనిచేశారో మాకు తెలియదు, వివరణ తీసుకోలేదు, విచారణ చేయలేదు, విషం కక్కుతున్న కొన్ని మీడియా సంస్థలు, సర్కారుకు తిది పెట్టేందుకు ప్రజలు సిద్ధం, అసదుద్దీన్ గురించి మాట్లాడడం వేస్ట్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం అంటూ ఒక వార్తలు చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే కోదండరాంను నిలదీసిన పౌర సమాజం, మాట ముచ్చటలో కాంగ్రెస్ గ్యారంటీలపై చర్చ, ఎగవేతర సర్కారుపై ఎందుకు పోరాడలేదని ప్రశ్నల వర్షం, వినకపోతే సర్కార్ గల్లపట్టి అడిగే హక్కు ఉన్నదన్న కోదండరాం అంటూ ఒక వార్తను చూడొచ్చు. వడ్ల కొనుగోలు పట్టిమాటే, ధాన్యం కొనుగోళ్లను గాలి కొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ వ్యాపారుల చేతికి నష్టపోతున్న రైతులు, మద్దతు ధర దక్కక రోడ్డెక్కుతున్న అన్నదాతలు, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఓట్లు కావాలే వడ్లు వద్ద నమ్మి మోసపోయిన రైతులు, అరిగోస పెడుతున్న కాంగ్రెస్, పేరుకే కొనుగోలు కేంద్రాలు, ఎక్కడా ధాన్యం సేకరణ చేస్తలేరు, 30% దళారులే కొన్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలి, మద్దతు ధర ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన అంటున్న హరీష్ రావు. ఇక్కడ ఫోటోలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం 10 వద్ద కామారెడ్డి కరీంనగర్ రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలుపుతున్న రైతులు అంటూ ఒక ఫోటోలో నిరసన తెలుపుతున్న రైతులను చూడవచ్చు. దిశ వార్తా పత్రికలోని వార్తను చూసినట్టయితే రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తాం, వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో వరంగల్ నగరంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుండి అనుమతులు రాగానే వరంగల్ ప్రాంత వాసులకు విమాన సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్రణాళికలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కాళోజీ నారాయణరావు కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన పనులు చేయబోతున్నారని చెప్పారు. చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భద్రకాళి చెరువు కబ్జాపై తప్పకుండా చర్యలుంటాయని స్పష్టం చేశారు. చెరువును తాగునీటి జలాశయంగా మారుస్తామని తెలిపారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. సౌత్లో హరీష్, నార్త్లో కేటీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్లో త్వరలో షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్, కేడర్లో భరోసా నింపే ప్రయత్నం, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం, పాదయాత్ర చేయనున్న ఇద్దరు కీలక నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సౌత్లో హరీష్, నార్త్లో కేటీఆర్ పాదయాత్ర చేస్తారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీలను, రూట్ మ్యాప్లను ప్రకటించనున్నట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్లోనే ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలి అనే అంశంపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు టాక్. ఈ ఇద్దరి పాదయాత్రలతో పార్టీ మరింత మైలేజీ తీసుకురావడంతో పాటు క్యాడర్లోనూ భరోసా నింపనున్నట్లు అర్థమవుతుంది. గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను సైతం ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లొచ్చనే ఆలోచన ఇందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరొక వార్త చూసినట్లయితే, లే ఆఫ్ దిశగా సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య రగడ, ఉత్పత్తి తరలింపునకు నిరాకరణ, అధికారులు చొరవ తీసుకున్న పరిష్కారం శూన్యం, ఇప్పటికే 3 యంత్రాలు షట్ డౌన్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక ఐడియల్ చుట్టూ రియల్ అక్రమాలు, ప్రీలాంచ్ పేరుతో కంపెనీల వసూలు, అడ్వాన్సుతోనే ప్రాజెక్టు రూపకల్పన, కూకట్పల్లిలో రిజిస్ట్రేషన్లు లేకుండానే అమ్మకాలు, చెరువు ఆక్రమణల్లోనూ నిర్వాసుల ప్రాజెక్టులు, 1000 కోట్లు రియల్ ఎస్టేట్ దందా అంటూ ఒక వార్తను చూడొచ్చు. కూకట్పల్లిలోని ఐడియల్ చెరువు చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ పేరుతో వ్యాపారం చేస్తున్నాయి. మార్కెట్ కన్నా తక్కువ ధర అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. హైరేజ్ బిల్డింగ్ ప్లాన్ చూపిస్తూ ప్లాట్లను అమ్మేస్తున్నాయి. మరి వాటికి అనుమతులు ఎలా వచ్చాయి? వారు చూపిస్తున్న స్థలం ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం కరువు అవుతుంది అంటూ వార్తను చూడొచ్చు. ఇక 3 విమానాలకు బాంబు బెదిరింపులు, ట్విట్టర్ ద్వారా ఆకతాయిల మెసేజ్లు. గోవా నుండి కోల్కతా వెళ్తున్న విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్. మరో 2 విమానాలు రద్దు. డాగ్ స్క్వాడ్తో బాంబు స్క్వాడ్ తనిఖీలు.